గుంటి నాగరాజు గారు. ఏం సార్ బాగున్నారా? బాగున్నానండి. ఏంటి తమ్నైల్ కూడా అగౌరవంగా పెడుతున్నావు? ఇక నేను కూడా అయితే అగౌరవంగా పెట్టమంటావు తమ్నైల్స్, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటి నాగరాజు అనే పదాన్ని మీరు మానుకోవాలి. ఎందుకని? ఎందుకంటే అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. సూపర్ సంబంధం ఉంది. నేను ప్రూవ్ చేయనా? నువ్వు ఎలా? నేను ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా. మీరు ఎలా అసలు జర్నలిస్ట్ అయ్యారో నాకు అర్థం కావట్లా. నేను ఎలా జర్నలిస్ట్ ప్రభుత్వం వాడికి తెలుసులే కానీ ప్రూవ్ చేయనా? చెప్పు మరి. గుంటి నాగరాజు యాక్టర్ రాజు ఇద్దరు ఒకడే అని ప్రూవ్ చేయనా? ఇప్పుడు ప్రూవ్ చేయనా? చెయ్యి మరి. ఎంత పని కడతావు ఏంటి? ప్రూవ్ చేస్తే నువ్వు ఇంకా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి నాకు, బహిరంగంగా. ప్రూవ్ చేయకపోతే నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి 100% చెప్తా. ఇట్లా హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టడానికి నీ ఈ విధంగా తయారు చేశాను, ఇది పొరపాటు అయిపోయింది అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పాలి. హిందువుల మధ్య ఎక్కడ గొడవలు పెట్టా? అందరి కోసం మాట్లాడుతుంటే లోపల ఇది వేరే. మరి ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు గుంటి నాగరాజు యాక్టర్ రాజు నాకు తెలుసు, నేను ప్రూవ్ చేస్తా గానీ నువ్వు బయటికి ఎందుకు రావట్లా? యాక్టర్ రాజుగా ఉండి ఎందుకు రావట్లా చెప్పు మరి. నువ్వు ముద్దుకేసుకొని నువ్వు గుంటి నాగరాజు కాకపోతే బయటికి ఎందుకు రావట్లా? నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రశ్న రాయ్ ఏజెంట్లు అడగాలి. అదేంటయ్యా మీరు యుద్ధం కనపడి చేయాలి కానీ కనపడకుండా మీరు ఆ మాటలో పులిహార మాటలో నేను నువ్వు గతంలో కూడా తమ్నైల్స్ పెడితే గతంలో కూడా తమ్నైల్స్ ఇష్టం వచ్చినట్టు పెడితే సర్లే అనుకున్నా కానీ మరలా ఎన్ని మంచిగా మాట్లాడినా నువ్వు తమ్నైల్ వక్రీకరణ చేస్తే నేను తమ్నైల్స్ చేస్తే మొదలు పెడితే అది మళ్ళీ వేరే లెవెల్ ఉంటది, మరి మామూలుగా ఉండదు. ఏమైనా చెయ్యి, ఇబ్బంది చేతిలో పనేగా. తమ్నైల్ ఏముందో చేతిలో పనేగా. కాదు నువ్వు మీరేం చేస్తున్నారంటే మీరేం చేస్తున్నారంటే భానుమేకల గారు, మీరు ఎప్పుడైతే ఈ క్రైస్తవ ఉన్మాదుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ చేతిలో మీరు కీలుబొమ్మగా మారారో. అవును. నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరి చేతిలో కీలుబొమ్మ. నాకు అందరు కావాలి. మీకులాగా బూతులు తిట్టే బ్యాచ్ గాళ్ళతో ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లేకపోతే ఇవన్నీ మాకు అలవాటు లేదుగా. ఇప్పుడు ఏదైనా ధైర్యంగానే చేస్తాం, ముఖం చూపించుకొని చేస్తాం. మీరు ఇప్పుడు తండ్రి సన్నిధి ఆఫీసులో పనిచేసే అది సాలిం రాజు అతని పేరు ఏదో ఉంది, అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఒక అమ్మాయిని అన్యాయం చేస్తే ఆడేవుడు మల్లికార్జున ముత్తి అంట, కర్ణాటకోడు ఏకంగా పసిపిల్లని రేపు చేస్తున్నాడు. ఆడి సంగతి మాట్లాడు ఫస్ట్. ఆ మల్లికార్జున ఉంటే ఆ పని చేస్తే వాడిని నడి వీధులు ఖచ్చితంగా ఉరేయాలి. అవసరం కనపడుతుంది, అక్కడ వీడియోలో కనపడుతుంది. వీడియోలో కనపడుతుంది. ఆ చాలేం రాజు గారి దగ్గర పనిచేసేది ఎవిడెన్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించాలి. వినండి, మీరు వచ్చి చాలేం రాజు గారిని టార్గెట్ చేస్తే భానుమేకల గారు టార్గెట్ చేసి ఏమీ తెలియకపోయినా చాలేం రాజు గారిని టార్గెట్ చేస్తా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎవడైనా సరే. మల్లికార్జున ముత్యాడు, మల్లికార్జున ఈ బాబాలు రేపులు చేస్తున్నారు కదా ఆడవాళ్ళ పైన, వాళ్ళ గురించి మాట్లాడాలా? చెప్పేది నువ్వు నిజమైన హిందువు శాలిం రాజు, ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు కూడా హిందూ పేరే ఉంది, చూసుకో కావాలంటే. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఫోన్ పే నెంబరు హిందువుల పేర్లే వస్తుంది, తెలుసా నీకు? మల్లికార్జున ముత్యాగాడిని ముందు బయటికి లాగాడు, ఎక్కడ పారిపోయాడు? ముందు పసిపిల్లల మీద ఏంది, పసిపిల్లల మీద ఏంటి ఇదంతా? వాడి నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వాడిని కూడా బయటికి లాగుతా. ఎందుకంటే ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మనం అందరం కలిసి నిలబడాలి, కులమతానికి అతీతంగా. ఆధారాలు లేకపోతే నిలబడం. ఆధారాలు ఉంటేనే నిలబడాలి, వాస్తవం చెప్పాలంటే. ఆధారాలు లేకపోతే కరెక్ట్. ప్రతి వాళ్ళు వచ్చి ఆరోపణ ఇప్పుడు నీ పైన గుంటి నాగరాజు నా పైన రేపు చేసాడంటే అది అయిపోద్ది, ఆధారం ఉండాలిగా కదయ్యా. ఉండాలి కదా. మళ్ళీ గుంటి నాగరాజు తీసుకొస్తావా? నువ్వెంత జర్నలిస్ట్ అయ్యావా తమ్ముడు? నేను జర్నలిస్ట్ కాదు, నా దమ్మేందో చాలా మందికి తెలుసు. చాలా కాలం ఏదంటది అన్నట్టు మీ మూర్తి గారు అంటున్నాడుగా. మీ మూర్తి గారు పవిత్రమైన జర్నలిస్ట్ అంటే నిజాన్ని చెప్పేవాడు. అడుగులు అరుపులు ఏంటా ఇదంతా? లేదు, ముందు బిఆర్ నాయుడిని పదవి నుంచి రాజీనామా చేయమను. ఏంటి ఇదంతా? మీరందరూ ఖండించాలి.
ఈ చీకట్లో అరుపులు కాదు, సిటీల్లో అరుపులు, చీకట్లో రోసరోసలు, కొట్టులు, ఏంటి ఇదంతా? సిగ్గులేదు ఆ వయసుకి? అన్నం చేస్తున్నాడా, ఇంకేమన్నా చేస్తున్నాడా? 70 ఏళ్ళు కూడా సరసాలు చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత చేయాలి చెప్పు? నువ్వు ఎన్ని సరసాలు చేయాలి? అది వైసీపీ నాయకులు కుట్రాది. బిఆర్ నాయుడు గారు వయసు ఎంత? ఆయన వయసుకు వచ్చి ఆ పనులే ఉంటాయి. ఏమైనా అర్థం పర్థం ఉందంటాయా? బిఆర్ నాయుడు వాడు చెప్పేది, బిఆర్ నాయుడు కాసేపు మాకు 30 సంవత్సరాల సంబంధం అంటున్నాడు. అందులో తప్పేముంది అంటున్నాడు. తర్వాత ఫేక్ అకౌంట్ సగం చేశాడు అంటున్నాడు. ఆయనే ఒప్పేసుకుంటున్నాడు మొత్తం అంతా. ఆయన ఏం చెప్పాలో తెలుసా? వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అండి. మాకు తెలుసు వైసీపీ హయాంలో తిరుపతి ఎంత అన్యాక్రాంతమైందో. చెప్పేది నేను కూడా తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. చెప్పేది వినండి. వైసీపీ హయాంలో తిరుపతి చాలా 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 హిందువులు గోవింద అంటానికి కూడా వీలు లేకుండా ఉండేది వైసీపీ హయాంలో. కాబట్టి వాళ్ళు చేసే కుట్రలే మీరు వాళ్ళకి కొమ్ము కాస్తూ చేయకండి. మాకు పార్టీలు ముఖ్యం కాదు, మాకు హిందూ ధర్మం ముఖ్యం, మాకు మా దేవుళ్ళు ముఖ్యం, మా ధర్మం ముఖ్యం, మా హిందూ మతం ముఖ్యం, మా హిందూ దేశం ముఖ్యం. ఏందయ్యా ఈ సరసాలు? పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి చైర్మన్ గా ఉండి ఆ వయసులో మరి వయసు పాడు ఏం లేదా అంటే అది ఖచ్చితంగా నిజంగా సస్పెండ్ చేయాల్సినటువంటి చర్య. అది కాదు, అది ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో అది. కాబట్టి మీరు కూడా భానుమేకర్ గారు, మీరు ఒక విషయం చెప్తాను వినండి. 30 ఏళ్ల నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తాం అంటున్నాడు. కాసేపేమో స్క్రిప్టెడ్ అంటున్నాడు, కాసేపేమో వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు అంటున్నాడు, కాసేపేమో అందులో తప్పేంటి, నాకేం తప్పు కనపడలేదు అంటున్నాడు. ఏంటి ఒక స్టాండ్ మీద ఉండమనండి, ప్రజలు గమనిస్తున్నారు గట్టిగా. వినండి ఒకసారి, మీరు మాట్లాడగా నేను చెప్పనా కొంచెం. అసలు జర్నలిస్టు అంటే నిజాన్ని వెలికి తీసేవాడు, సమాజాన్ని చైతన్యపరిచేవాడు, సమాజంలో ఉన్నటువంటి ఈ ఏదైతే కుట్రలు కుతంత్రాలు వెలికి తీసి సమాజాన్ని మంచిగా మాలలపైన దాడులు చేస్తే స్పందించాం, ప్రకాశం జిల్లాలో బండ్లమూడి పైన మాదిగలపైన దాడులు చేస్తే స్పందించాం, మొన్న మాదిగ సోదరుల్ని అయ్యప్ప స్వామాలెత్తే దానిపైన స్పందించాం, వనపర్తిలో మీ మతోన్మాదులు అటాక్ చేస్తే దానిపైన స్పందించాం, రీసెంట్ గా నాగర్ కర్నూలు జిల్లాలో రెడ్డి కులస్తులు దాడి చేస్తే దానిపైన స్పందించాం, ప్రజలకి మంచి అవగాహన కల్పిస్తున్నాం, అన్ని విషయాలపైన మాట్లాడుతున్నాం, అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాం. ఇంకేం కావాలి జర్నలిస్టులు? మాట్లాడమను అట్లా. ఇప్పుడు నేను వేరు, గుంటి నాగరాజు గారు వేరు అని 100 సార్లు, 100 సార్లు అంత సీను లేదు. నువ్వు కేసు పెట్టుకో వెళ్ళి అవసరం అయితే 1000 సార్లు కదా. ఇప్పుడు నుంచి నీ బొమ్మ, గుంటి నాగరాజు బొమ్మ నువ్వే వేసి రోజు సాయంత్రం అప్లోడ్ చేస్తా. నువ్వు ఏం కేసు పెడతావు? నన్ను డ్యామేజ్ చేస్తున్నాను, ఏం కేసు పెడతావు? పెట్టుకోపో వెళ్ళి. ఇప్పుడు నేను లేదు, గుంటి నాగరాజు అలియాస్ యాక్టర్ రాజు అని కేసు పెడతా, అది వీడియో అప్లోడ్ పెడతా, తమ్మునేలు. నువ్వు ఏదైనా పెడితే కేసు అతను పెడతాడు. ఇంకొక మా పదం వాడావు, నీ పాస్టర్లు అందరూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అన్నావు. నేను ఎందుకు బెదిరిస్తున్నాను, ఏ విధంగా బెదిరిస్తున్నాను చెప్పగలవా నువ్వు? ఎందుకు బెదిరించట్లా నువ్వు? ఏ విధంగా బెదిరించాను? ఎందుకు బెదిరించట్లా? నువ్వు ఫోన్లు చేసి బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును, ఫోన్ పేలు పెట్టేవాళ్ళ నేను, డబ్బులు ఇవ్వండి లేకపోతే చంపేస్తానని బెదిరించానా? అసలు నీకేం సంబంధం గుంటి నాగరాజు గారు? నీకేం సంబంధం? పాస్టర్ ఎవడు ఎడిపోతే ఏంటి, బాబాలు ఎడిపోతే ఏంటి? మరి బాబాలు డిస్కి బాబా గారికి డేరా మా హిందువులు మతం మార్చి మా హిందూ ఆడపిల్లను రేపు చేస్తూ మా హిందువులు డబ్బులు దొబ్బుకు తింటూ పని పాట లేకుండా దున్నపోతుల్లో బతుకుతున్నారు. దుర్మార్గ పాస్టర్ల బండారం బయట పెట్టడం నాకే పని అంతవేనా అర్థం కాదు. నేను చేయకపోతే 2 రాష్ట్రాల్లో హిందువులు క్రైస్తవులు కొట్టుకొచ్చేవాళ్ళు కదా. అభినవ్ దర్శన్ గారి బండారం బయటపెట్టింది నేను కదా, అజయ్ బాబు గారి బండారం బయటపెట్టింది నేను కదా, జాన్ బాబు గారి బండారం బయటపెట్టింది నేను కదా, ఆ స్టాలిన్ రాజు గారి బండారం బయటపెట్టింది నేను కదా, కలవరు సతీష్ గారి బండారం బయటపెట్టింది నేను కదా, బయటపెట్టింది నేను కదా. ఒక్కొక్కరు ఉచ్చపోసుకుని చేస్తున్నారు, నా ఫోన్ ఎత్తడానికి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? మరి నేను ఎత్తుతున్నానుగా ధైర్యంగా, నేనే తిరిగి చేస్తున్నాగా. నేను పాస్టర్ కాకపోయినా నీకు అన్నిటికీ సమాధానం చెప్తున్నానుగా. ఏం సమాధానం చెప్తావు నువ్వు? అసలు న్యాయం ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు నీకు, ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు.
ఎవరినో చేసుకొస్తా, కాదు, ఎవరికి పెడతావు? ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటో తెలియదు ఇంతవరకు చెప్పట్లా. నువ్వు హిందూ ధర్మాన్ని నువ్వు వదిలేస్తావు ముసుగులో ఉండి. ఏ అబ్జర్వేషన్ చేశాను, వాళ్ళు ఏం చేశారో అది అబ్జర్వేషన్ అంట. నేను అబ్జర్వేషన్ అంటే నువ్వు అబ్జర్వేషన్ అంటున్నావు. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ చెప్పట్లా, ఇంతవరకు చెప్పలా. అడిగాను, నిన్న అడిగా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటి చెప్పు. ఒకసారి లైవ్ పెడదామని నీకు దమ్ముంటే పెట్టు. దా ముఖం చూపించు, మరి నీ ముఖం చూపించు. నేను ముఖం చూపించాలంటే ఒకటే కండిషన్, అజయ్ బాబుతో డిబేట్ పెట్టు, లేదా ఆయనతో ఫోన్ చేసుకో. అజయ్ బాబుతో ఫోన్ చేసుకో. అజయ్ బాబు నెంబర్ లేదా, ఫోన్ చేసుకో. నువ్వు లైవ్ ఉన్నావు కదా, ఒకసారి యాక్టర్ రాజు మాట్లాడతారని చెప్పి ఫోన్ ఎత్తమని ఒకసారి. నాకేం అవసరం, ఏదైనా ఉంటే నువ్వు ఆయన చూసుకో. ఎవరు నువ్వు ఆయన చూసుకో. ఇప్పుడు నేనున్నా డిచ్కి బాబా గారికి ఫోన్ పెట్టండి, పెడతావు. నువ్వు ఫోన్ పెట్టు. సరే, 100 కోట్లు దుండుకొని తినే పాస్టర్లు, దుర్మార్గ పాస్టర్లు మట్టి కనిపించాం. వాళ్ళకి మంట ఉండదా? ఈ మరి మేము కూడా మట్టి కలిపేస్తాం. కరుణాకర్ గారికి, లలిత్ గారికి మేము కూడా మట్టి కలిపేస్తాం. దుర్మార్గులకి సిద్ధాంతపరంగా డిబేట్ చేసి ముగ్గులో ఉన్నావు. నేను ముసుగులో లేను, డైరెక్ట్ ఆంధ్ర తెలంగాణ కొడుకొలిపే వ్యవహారంలో ఉన్నారు. కాబట్టి మేము అజ్ఞాతంలో ఉండి ఈ హిందూ సమాజాన్ని జ్ఞానాన్ని మేలుకొల్పాలని అజ్ఞాతంలో ఉండి పోరాటం చేస్తున్నాం. అది మీ తిరుకోళ్ళు మీరంతా. మీకు ధైర్యం లేని వాళ్ళు. ఎందుకంటే నువ్వు పగల ఒక వేషం, రాత్రి ఒక వేషం, చీకట్లో ఒక వేషం, పగల ఒక వేషం. రాయేజెంట్లు కూడా అజ్ఞాతంలో ఉండే దేశం కోసం పోరాటం చేస్తున్నారు. మేము కూడా రాయేజెంట్లమే అనుకుంటున్నాం. మా దేశం కోసం, మా ధర్మం కోసం రాయేజెంట్లుగా మేము. ఇదంతా కాదు కానీ ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ చెప్పు. ఇవన్నీ సోది నాకు చెప్ప మాకు. ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ లేకపోతే అయిపోయేవాడు. ఆర్ఎస్ఎస్ లేకపోతే కాంగ్రెస్ రోడ్డు పరిపాలన ఎప్పుడో నాశనం అయిపోయాడు. నువ్వు తెలుగులో మాట్లాడిపోని. తెలుగే కదా బాబు మాట్లాడింది, నేను తెలుగే మాట్లాడింది. ఆ బ్రిటిష్ వాడు ఎంగిలి భాష నాకెందుకు? ఆ తెలుగులో చెప్పు. అదేదో నువ్వు ఏడుస్తా, నువ్వు ఏడు. ఆర్ఎస్ఎస్ తెలుగులోనే అడుగుతున్నా నేను. తెలుగులో ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ చెప్పు. మళ్ళీ అబ్జర్వేషన్ అంటావు. అదే తెలుగులో ఏడు ఆ పదం ఏదో. అదేనయ్యా బాబు, అబ్జర్వేషన్ తెలుగులోనే చెప్తున్నా. అది నువ్వు ఇంగ్లీష్ పదం అనుకుంటున్నావు, తెలుగే. అది అబ్జర్వేషన్ అనేది ఏ పదం అది? అసలు అబ్జర్వేషన్ అంటే ఏంటి చెప్పు. చెప్పవా, ఏ పదానికి సంబంధించింది నువ్వు చెప్పు. అబ్జర్వేషన్ అంటే ఏంటి నువ్వు చెప్పు. ఏమన్నా పెడితే ఇక్కడ లింక్ పెట్టి ఆపాడు దిగుతావు. మన సంభాషణ ముందుకు పాకుండా ఒక అడ్డుకట్ట పడి దిగుతావు. ఏమయ్యా ఏంటో నీ వల్ల ఉపయోగం ఈ దేశానికి? నా వల్ల బ్రహ్మాండంగా ఉంది. ఏముందో మరి చేస్తున్నావు. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఉన్మాద పాస్టర్ల చేతిలో కీలు బొమ్మగా మారావే. ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరే. ఇప్పుడు నువ్వు ఆడి గోపి గాడు, ఆడి శివశక్తి గాడి చేతిలో నువ్వు బానిసలాగా మారావంటే ఎట్లా ఉంటది చెప్పు. నేను ఎవ్వరి చేతిలో బానిసని కాదు. మరంటే మేము ఎవరికి బానిసం కాదు. మాకేందుకు 100 మంది ఇదిగో చెప్పేది నేను గుడ్డి నాగరాజు గారు, 100 మందితో శత్రుత్వం అయినా పెంచుకుంటా తప్ప ఒక్కడి కింద బానిసలాగా బతకను. నా వ్యక్తిత్వం అది. అర్థమైందా? 100 మంది వాళ్ళు మా వాళ్ళైనా, వాళ్ళు పాస్టర్లు అయినా, ఎవడైనా, లేకపోతే హిందువులైనా, 100 మందితో శత్రుత్వం అయినా పెంచుకుంటా తప్ప తల వంచి బానిసలాగా బతకను. అప్పుడు నేర్పారు మాకు ఇది. వినండి, అప్పుడు అజయ్ బాబు గారిని అడగాలి. అరే ఎర్రప్ప, నీ బతికంతా నువ్వెంత? నువ్వు హిందువుల్ని తిడుతున్నావు, హిందూ ఈ మాట అందరూ సమానం అని చెప్పేసి పాకిస్తాన్కి వెళ్ళి చెప్పరా బాబు, నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నువ్వు పోరాటం చేయ అని చెప్పాలి. హిందూ దేశంలో హిందువులు అందరినీ కలుపుకొని బతికే దేశమే కాదు మీరు చెప్పాల్సింది. పాకిస్తాన్లో, తర్వాత బంగ్లాదేశ్లో, ఏమనుంటే ఇరాన్లో, ఇరాక్లో చెప్పండి. అందరు మనుషులంతా సమానం, అందరూ సమానంగా బతకాలి అని చెప్పి అక్కడ చెప్పాలి. మీ వాదన అక్కడ పనికొస్తుంది. ఇక్కడ మేము హిందువులు అందరిని కలుపుకొని బతుకుతాం. మీరు చెప్తే బతకం. మా ధర్మం చెప్పింది అందరిని కలుపుకోండి, అందరిని కలుపుకొని బతకమనండి అని చెప్పి మా ధర్మం చెప్పింది. అతిథి దేవో భవ అంది, గురుదేవో భవ అంది. మేము పరాయి వాళ్ళని, అతిథుల్ని దేవుడితో సమానంగా మా ఇంట్లో పెట్టి అతిథి మర్యాదలు చేస్తాం. కుల మతాలు చూడం మేము. కాబట్టి అందరిని కలుపుకొని బతికే మా దగ్గర మీరు చెప్పకండి. ఇంకొక విషయం చెప్తున్నా, 100 సార్లు అడిగా ఇదే మాట.
ఒక హిందూ ఇళ్లలో 1000 మంది ఒక ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ బతుకుతాడు. అదే 100 మంది ముస్లింల దగ్గర 100 మంది క్రైస్తవుల దగ్గర ఒక హిందూ బతకలేడు. ఎందుకు? అలా బతికేలాగా మీరెందుకు చైతన్యవంతంగా చేయట్లేదు? భాను గారు కత్తర్ పాప ఏం చేస్తుంది? ఏమండి? కత్తర్ పాప ఎవడు ఆ గుంటి నాగరాజు గాడు ఎవడు, నువ్వెవడు? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంది? కత్తర్ పాప ఏందా? నేనే అడిగాను. 100 హిందూ ఇళ్లలో ఒక ముస్లిం గాని క్రైస్తవుడు గాని బతుకుతాడు. అదే ముస్లింలలో కానీ క్రైస్తవుడు కానీ హిందూ బతకడు. ఎందుకు? అలా బతికే మీరెందుకు చైతన్యవంతం చేయట్లేదు? నేను నా మట్టుకు నా వరకు నేను సెక్యులర్ వాదిని. నేను హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరికీ జిందాబాద్. అందరూ వర్తిల్లాలి, అందరూ బాగుండాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి. నువ్వు నేను బాగుండాలి. గుంటి నాగరాజు అలియాస్ యాక్టర్ రాజు బాగుండాలి. భాను మేకల బాగుండాలి. భారతదేశం వర్తిల్లాలి. ఆంధ్ర తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్పు కత్తర్ పాప ఏం చేస్తుంది? అది గుంటి నాగరాజు అడుగు కత్తర్ పాప గురించి. నన్ను అడిగితే ఆ తర్వాత ఇప్పుడు బైబుల్ దీన్ని సమర్థిస్తుందా? ఇదిగో నా దగ్గర నడవ నీ వ్యాసాలు రాదని నా గుర్తుపెట్టుకో. నీ సెక్యులర్ వాదాన్ని బైబుల్ సమర్థిస్తుందా? నా దగ్గర ఇదిగో బైబిల్ నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమందయ్యా. నువ్వు నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తున్నా. ఏంటి చెప్పు అందులో తప్పేంటి? రెండో దినవృత్తాంతములు నేను అన్నిటినీ బైబిల్ తో మాట్లాడలేదే. ఇప్పుడు ఇన్ని వీడియో కాదు. అప్పుడు ఏం చేస్తానంటే అగ్నితో నవ్వి దగ్గు కూడా వస్తుంది. కానీ నేను ఇన్ని విషయాల్లో ఎక్కడ బైబిల్ ప్రస్తావన తేలేదే. సమాజంలో జరిగే విషయాల గురించి మాట్లాడా? ఏ రోజన్నా బైబిల్ గురించి చెప్పి మాట్లాడానా? చెప్పలేదుగా. బైబిల్ ఎక్కడ నువ్వు కోడ్ చేసింది? నిన్ను వాడు నీ పొరుగు వాడిని పోడించు. బైబిల్ గురించి బైబిల్ నుంచే చెబుతున్నాను నేను. యెహోవా దేవుడు చెప్తున్నాడు, వేరే దేవుడిని గురించి అడిగావు కాబట్టి బైబిల్ ఎందుకు నువ్వు మళ్ళీ కాదంటున్నావు? బైబిల్ అంటావు, బైబిల్ గురించి మాట్లాడితే వద్దంటావు. అరే నువ్వే కదా అడిగింది. నేను ఏ రోజు చాలా బైబిల్ ప్రస్తావన కాదయా. నీకు బైబిల్ లేకుండా నువ్వు క్రైస్తవుడు ఎట్టాయో చెప్పు. నువ్వు బైబిల్ తెలుసుకోకుండా నువ్వు ఎలా? ఇదిగో నేను అందరు వాడిని, నాకు అందరు కావాలి. నేను హిందువుని, పుట్టుకతో హిందువుని, నేను అందరు వాడిని అని చెప్పుకుంటా. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళినోడు. బైబిల్ తెలియకుండా నువ్వు క్రైస్తవం ఎలా తీసుకున్నావు? బైబిల్ తెలియదని ఎవడు అన్నాడు? తెలిస్తే చెప్పు మరి. నువ్వు నేను ఇన్ని సార్లు నువ్వు కాల్ మాట్లాడావు నాతో. ఏ రోజైనా అందరు బాగుండాలని మాట్లాడానా? లేకపోతే మా బైబిల్ అనేది భాను మేకలు చెప్తున్నాడు మంచోడు, కానీ యెహోవా చెప్పట్లేదు కదా. నన్ను నమ్మకపోతే చంపమంటాడు ఆయన. ఇదిగో నువ్వు నవ్విచ్చి నాకు దగ్గు కూడా వచ్చి 1 నిమిషం ఉండి మంచినీళ్ళు తాగుతున్నా. తాగు తమ్ముడు, నువ్వు బాగుంటుంది. బషీర్ మాస్టర్ ఏం చేస్తున్నాడు? ఏడున్నాడు? గుంటి నాగరాజు అడుగు. గుంటి నాగరాజుని అడగాల? ఎందుకు అడగాలి గుంటి నాగరాజుని? నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. సరే పని చేయి, నువ్వు గుంటి నాగరాజుని పిలిపించి అతనితో మాట్లాడు. అతని దగ్గర నుంచి నాకు ఒకసారి కాల్ చేయి. నువ్వేమన్నావు? ఛాలెంజ్ చేసావు కదా, ఆ ఛాలెంజ్కి నిలబడు. నేను గుంటి నాగరాజు ఒకటే గనక అయితే నేను హిందూ ధర్మానికి సంబంధించి పోరాటం మానేస్తా అందరికి. నా దగ్గర అలా నిరూపించాలంటే ఈ క్రైస్తవ ముసుగులు, ఈ జర్నలిస్ట్ ముసుగులు క్రైస్తవ పాస్టర్ల దగ్గర డబ్బులు దొబ్బుతూ, అలాగే సమాజం దగ్గర డబ్బులు దొబ్బుతూ, అందరూ సమానం బొంగు భాషను ఇలాంటి మాట్లాడకుండా హిందూ మతాన్ని స్వీకరించి ప్రశాంతంగా బతకగలవా? ఇప్పుడు నువ్వు అడిగావుగా, నువ్వు నిజంగా ఒరిజినల్ హిందువు అయితే మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న పేరు మీకు ఎందుకయ్యా? అది చెప్పు. మా నాన్నగారి పేరు వెంకటలింగం. నిజం చెప్పు, నేను చక్కగా అడిగా. నిజమే చెప్పు. నాన్నగారి పేరేంటి? పేరు వినవయ్యా. మా నాన్నగారి పేరు వెంకటలింగం. ఏది? శివుడి మీద ఒట్టేసి చెప్పు. నా కులదైవమే శివుడు. ఆ శివుడి మీద ఒట్టేసి మీ తండ్రి గారి పేరు ఇది అని చెప్పు. చెప్పు. అవసరమే ఉంది. మా నాన్నగారి నువ్వు శివుడి మీద ఒట్టేసి చెప్పు. మీ తండ్రి పేరు ఏంటో చెప్పు. తండ్రి పేరు తప్పుగా చెప్పుకున్నా ఎదవేవుడా బాబు. మీ నాన్న పేరు ఏం పేరు? నువ్వు నిన్ను అడిగా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా నాన్న పేరు వెంకటలింగం. మీ నాన్న పేరు ఏం పేరు అన్నా నేను? మా నాన్న పేరు ఐజాక్. మీ నాన్న పేరు ఐజాకు. క్రైస్తవుడు కనుక నువ్వు క్రైస్తవుడు అయ్యా, అంతేనా? నువ్వు మీ నాన్నగారి పేరు ఏంటి అని చెప్పు అన్నా. నాన్న పేరు వెంకటలింగం అంటే నువ్వేమో నాకు అర్థం కాదు. వెంకటలింగమేనా మీ నాన్న పేరు? వెంకటలింగం. నిజంగా వెంకటలింగం గారే మీ నాన్నగారు అయితే
ఎవడి దగ్గర డబ్బులు దెబ్బాను, ఏ పాస్టర్ దగ్గర డబ్బులు దెబ్బాను, ఆడికి ఛాలెంజ్ చేశా. ఆ దొంగ నా కొడుకు నిరూపణ చేయలేపాడు. నీకు కూడా ఛాలెంజ్ చేస్తారా? నీకు కూడా ఇంకో భాషతో ఛాలెంజ్ చేయమంటే ఇంకో భాషతో ఛాలెంజ్ చేస్తా. నువ్వు ప్రూవ్ చేయి, జర్నలిజం క్లోజ్ చేస్తా. నీకు ఆ బ్రోకర్ గాడికి, నీ చెంచా గాడికి అంతే చెప్పా, నీకు కూడా ఇంతే చెప్తున్నా. నేను నువ్వు గనక మీ నాన్న పేరు ఏదో అన్నావు కదా, ఆయన పుట్టావు కదా, నువ్వు అన్నావు క్రైస్తవ సమాజం పాస్టర్ల దగ్గర నుంచి డబ్బులు అన్నావు. నేను ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. మీ నాన్నకే కనుక పుడితే, మీ నాన్నకే కనుక వెంకటలింగమా బోర్లింగం ఏదో అన్నావు పుడితే చక్కగా ప్రూవ్ చేయి, జర్నలిజం వదిలేస్తా. నీ చెంచాగాడు బాధిత మణికంఠ గాడికి అంతే చెప్పా. ఎవరిని బెదిరించాను నువ్వు చెప్పు. నువ్వు నేను ఎక్కడన్నాను ఎవరిని బెదిరించావని? నువ్వు బెదిరించావు ఎక్కడన్నా? నేను ఆడెవడో కొత్త కానిస్టేబుల్ ఫోన్ చేస్తే యాక్టర్ రాజు పాస్టర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడండి, అందుకే అతని మీద మాట్లాడాను అన్నావు. ఆ వీడియో నేను చూసాను. నేను ఎవరిని బెదిరించాను? చూసావా ఎలా దొరికిపోయావు? ఇదేందా మాట్లాడతావు? ఎలా దొరికిపోయావు చూసా? ఫోన్ చేయించింది గుంటి నాగరాజు అయితే మళ్ళీ ఈ రాజు ఎందుకు వచ్చాడు? ఆడెవడా గుంటి నాగరాజు? నువ్వు ఇదిగో నాతో నా లాజిక్, నేను ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ దాకా చదివి ఆపేశా. నాలెడ్జ్ ఆగు. ఇక్కడ చేతకాక ఈ పాట ఎవడో నీకేదో చెప్పాడు అసలు యాక్టర్ రాజుని బయటికి తీసుకురమ్మని, నువ్వేదో ఎత్తేసావు. 100 సార్లు అదే విషయం తాకు, దానివల్ల ప్రేక్షకులు బోరు దెంగుతుంది. దొరికిపోయావులే కానీ ఆగి, ఇంకా చాలులే కానీ ఆపో. దొరికిపోయావు. నీ బొమ్మ వేసి మరి సాయంత్రం అప్లోడ్ చేస్తా ఉండు. బాయ్.